జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం దుబ్బగూడెం ప్రాంతంలో గల కబరస్థాన్ ప్రహరీగూడ మినార్లను గత రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో 4 టీములుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాలు, వెహికల్ చెకింగ్, టెక్నికల్ డేటా అన్నింటినీ క్రోడీకరించి మహదేవపూర్ పోలీసులు అతి తక్కువ కాలంలో నిందితుల్ని గుర్తించారు. లోని దుబ్బగూడెం ప్రాంతంలో కబరస్థాన్లో ప్రహరీగూడ మీద ఉన్నటువంటి మినార్లని నిన్న రాత్రి కొంతమంది ధ్వంసం చేసినటువంటి కంప్లైంట్ రావడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి కేసు నమోదు చేసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు తర్వాత ఈ కేసులో మహదేవ్పూర్ సిఐ ఆధ్వర్యంలో, ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ కేసు, ఈ కేసులో మహదేవ్పూర్ సిఐ ఆధ్వర్యంలో ఒక 4 టీంలని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆ యొక్క టీమ్స్ అంటే ఇమ్మీడియట్గా దర్యాప్తు స్టార్ట్ చేసి దాంట్లో మామూలుగా సీసీ కెమెరాలు కొంత చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా సాంకేతిక ఆధారాలు కూడా తీసుకొని వెహికల్ చెకింగ్, టెక్నికల్ డేటా అంతా కూడా చేయడంలో ఒక 2 మనం నేరస్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని పేరు వచ్చేసి నస్పూరి సాగర్ అలియాస్ సాయి. ఇతను ఇక్కడ మన మహదేవ్పూర్ అతనే. నెక్స్ట్ వచ్చేసి జోడు పవన్, ఇతను కూడా మహదేవ్పూర్ సంబంధించిన ఇతను ఫోటోగ్రఫీ చేస్తుంటాడు. ఈ ఫస్ట్ సాయి ఏమో మామూలు ఇక్కడ ఇది మేషన్ వర్క్, తర్వాత ఈ మట్టి పని అది చేస్తుంటారు, కన్స్ట్రక్షన్ వర్క్. అయితే ఈ క్రమంలో ఏంటంటే వీళ్ళు అక్కడ కొంచెం తాగిన మత్తులో, తర్వాత ఇంటరాగేషన్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే తాగిన మత్తులో ఆ మినార్లని ధ్వంసం చేసినారు. నిన్న రాత్రి అక్కడ తాగి ఆ మత్తులో ఆ యొక్క మినార్లను ధ్వంసం చేసినటువంటి మనకి ఇన్వెస్టిగేషన్ తెలియంది. చాలా ఈ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా డీటెయిల్గా చేయడం జరిగింది. అంటే అన్ని రకాలైనటువంటి ఆధారాలు సేకరించడం జరిగింది. అట్ ద సేమ్ టైం సీన్ అన్ని కూడా దాన్ని రీకన్స్ట్రక్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో చాలా డీటెయిల్గా అతి త్వరలో ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకున్నటువంటి యొక్క సిబ్బందిని మనం ముఖ్యంగా మన మహదేవ్పూర్ సిఐ గారి ఇందులో చాలా వారి యొక్క టీమ్స్ చాలా చురుకుగా పనిచేయడం జరిగింది. అందులో విధంగా మహదేవ్పూర్ ఎస్ఐ పవన్ కుమార్, తర్వాత తమాష రెడ్డి కాళేశ్వరం ఎస్ఐ